ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ఆలోచన, టుడేస్ థాట్. చిన్న చిన్న ఖర్చుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న లీకేజీ పెద్ద వాడను కూడా ముంచివేస్తుంది. బీ వేర్ ఆఫ్ లిటిల్ ఎక్స్పెన్సెస్. ఎ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. నేటి ధ్యానాంశము, హృదయము డబ్బును అనుసరిస్తుంది. నేటి ధ్యానం కొరకు లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మనం ఎక్కడ ఉంటామో అక్కడే మన డబ్బు ఉండాలి. కానీ యేసు చెప్పింది అది కాదు. మన డబ్బు ఎక్కడ ఉంటుందో మన హృదయము అక్కడ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక దృష్టాంతాన్ని నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కదులుతున్న రైలును ఎక్కటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. మీ భుజానికి ఒక బరువైన బ్యాగ్ ఉంది. దానితో పాటు మీరు రైలు ఎక్కాలి. పరిగెత్తుతున్నారు కానీ రైలు ఎక్కలేకపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మొదట మీ దగ్గరున్న ఆ బరువైన బ్యాగ్ను రైలులోనికి విసురుతారు. బ్యాగ్ను రైలులో విసిరిన తరువాత రైలులోనికి ఎక్కి కూర్చోగలరు. అంటే ఈ దృష్టాంతములో మొదట మనము ఎక్కవలసిన రైలులోనికి మన బ్యాగ్ను విసిరాం. ఆ బ్యాగ్ మన సంపాదన కావచ్చు, మనకున్న వెండి బంగారములు కావచ్చు. మనము ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడికి మనం బ్యాగ్ను చేర్చినప్పుడు మనము అక్కడికి సులువుగా వెళ్ళగలం. మీ ధనాన్ని ఏదైనా కంపెనీకి పెట్టుబడిగా పెట్టారనుకోండి, మీరేం చేస్తారు? ఆ కంపెనీ కార్యకలాపాలను గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. ఆ కంపెనీ యొక్క షేర్లు ఎలా ఉన్నాయి, వాటి విలువ ఎలా ఉంది, ఈ ఆలోచనలే మీ హృదయంలో ఉంటాయి. ఎందుకంటే మీ ధనం ఆ కంపెనీ కొరకు ఖర్చు పెట్టబడింది కనుక మీ హృదయము కూడా ఆ కంపెనీ గురించే ఆలోచిస్తుంది. ఈరోజు అనేక మంది మోసపూరితమైన మనీ స్కీమ్స్లలో తమ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగూ కొంత డబ్బును వారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు ఎల్లప్పుడూ ఆ స్కీముల గురించి ఆలోచిస్తారు. ఆ స్కీముల గురించే ఇతరులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారి డబ్బు అక్కడ పెట్టారు. ప్రియులారా, ఇవన్నీ నేను చెబుతూ ఉంటే దైవికంగా మనకు ఒక విషయం గుర్తు రావాలి. మన నిత్యత్వంలో ఎక్కడ గడపాలనుకుంటున్నాం? మన నిత్యత్వంలో మనము పరలోకంలో గడపాలనుకుంటే మన ధనాన్ని మొదట అక్కడకు చేరవేయాలి. అప్పుడే మనము పరలోకమును గురించి ఆలోచిస్తాము. పరలోకం చేరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభువారు ఈ చదవబడిన లేఖన భాగంలో అంటున్నారు, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. ప్రియులారా, ఈరోజు చాలా మంది పరలోకమునకు ధనమును చేరవేయటలేదు. మనము ఎలాగ పరలోకానికి ధనాన్ని చేరవేయాలి? దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నీవు నీ డబ్బును ఖర్చు పెట్టినప్పుడు, నీవు నీ దశమ భాగములను దేవునికి చెల్లించినప్పుడు, నీ ప్రతిష్ఠితార్పణలను దేవునికి నీవు చెల్లించినప్పుడు నీవు నీ ధనాన్ని పరలోకములో జమ చేసిన వాడవవుతావు. అప్పుడు నీ హృదయము కూడా పరలోకాన్ని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. యేసు ప్రభువారిని వెంబడించిన స్త్రీలు యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకటనలో వారు తమ ధనమును ఖర్చు పెట్టినట్లు లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఫుట్నోట్లో ఆయనకు ఉపచారము చేయుచు వచ్చిరి అని మనం చదువుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ ధనాన్ని నీవు ఎక్కడ చేరవేస్తున్నావు? మనము ఎక్కువ ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడే మన హృదయం ఉంటుంది. నేటి నుండైనా మనము దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది తమ మనస్సును పరలోకం వైపు త్రిప్పలేకపోతున్నారు. కారణం, వారు తమ ధనాన్ని ఈ లోకానికి ఖర్చు పెడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఇక మీదట వారి ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.